S99 న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. పోలీసులు ధైర్యంగా పనిచేసే రోజులు వచ్చాయి. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. సింగరేణి బొగ్గు గనుల వేలంపై కేంద్రానికి సీఎం రేవంత్ ఎందుకు లేఖ రాయడం లేదని బాల్కసుమన్ ప్రశ్నించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అటవీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ధ్వంసమైన నలంద విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం చాటి చెప్పే విధంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతాం. పోలీసులలో గత ప్రభుత్వ ఆలోచనలో ఉన్నవారు పక్కకు తప్పుకోవాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత సూచించారు. పోలీసులు ప్రజలకు అనుకూలంగా పనిచేయాలనుకున్నారు. ఇంతకు ముందులాగానే ప్రవర్తిస్తామని పోలీసులు వాళ్ళంతటా వాళ్ళే తప్పుకోవాలన్నారు. ప్లీజ్ మీరు పక్కకు తప్పుకుంటే పని చేసేవారు వస్తారు. చంద్రబాబు కోసమో పవన్ కళ్యాణ్ కోసమో ఎన్డీఏ కోసమో పని చేయమని చెప్పడం లేదు. ప్రజల కోసం పని చేయండి అన్నారు. సచివాలయంలో హోంమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రజలు అధినేత చంద్రబాబు ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టినట్లు చెప్పారు. తనను ఆశీర్వదించిన పాయకరావుపేట ప్రజలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని చెప్పారు. దిశ పోలీస్ స్టేషన్ల పేరును మారుస్తామన్నారు. పోలీస్ సోషల్ మీడియాలో మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ రవాణా చాలా మేరకు తగ్గిస్తామని ఆమె హామీనిచ్చారు. గత ప్రభుత్వ హయాంలో పెట్టిన అక్రమ కేసులపై విచారణ జరిపిస్తామన్నారు. బాధితులు కేసులు రీఓపెన్ చేయాలని కోరితే తప్పకుండా చేస్తామన్నారు. లాస్ట్ 5 years లో కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉంటే కలెక్టర్ కనిపించేవాడు కాదు, సిపి దగ్గరికి వెళ్తా ఉంటే సిపి కనిపించేవారు కాదు. అంటే వాళ్ళు నేను తప్పు పట్టట్లే, బయట నుంచి వాళ్ళకి వచ్చే ఆర్డర్స్ అలాంటివి. హోమ్ డిపార్ట్మెంట్ని అన్ని డిపార్ట్మెంట్ని ఒక మనిషి గుప్పెట్లో పెట్టుకున్నాడు. అందువల్ల వాళ్ళకి కూడా ఫ్రీ హ్యాండ్ లేదు. నేను లిటరల్లీ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా నేను తప్పు పట్టట్లే. వాళ్ళు కూడా పై అధికారులు ఏం చెప్తారు అది చేయాలి తప్పించి వాళ్ళు ఇండివిజువల్గా చేసే పరిస్థితి లాస్ట్ 5 yearsలో లేదు. ఎంత దారుణం అంటే నేమ్ బోర్డు అనేది వాళ్ళకి ఇచ్చే ప్రైడ్. మీరు పెట్టుకోగలరా నేమ్ బోర్డు? నేను పెట్టుకోగలనా నేమ్ బోర్డు గుండ్ల మీద? అది ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఒకరికే సాధ్యం. ఐపీఎస్ లేకపోతే ఏఎస్పీఓ, డిఎస్పీఓ, ఏసీపీఓ, డీసీపీఓ, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆ భుజాల గుండ్ల మీద నేమ్ బోర్డు పెట్టుకొని ధైర్యంగా పనిచేసే రోజు పోలీసులకి రావాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు వచ్చిందని కూడా నేను భావిస్తున్నాను. లాస్ట్ 5 years వితౌట్ నేమ్ ప్లేట్, ఎవరు పోలీసో తెలియదు, ఎవరు బయట నుంచి వచ్చి డ్రెస్ వేసుకుని తిరుగుతున్నాడో తెలియదు. సో అటువంటి సిచ్యువేషన్స్ అయితే ఇంక జరుగుతాయి. 100 days యాక్షన్ ప్లాన్ ఇప్పుడే డీసీ గారు నాకు తీసుకొచ్చి ఇచ్చారు. ఒకసారి దీని మీద నేను కూడా చదివి ఒకసారి ఇంకా ఏదైనా మాట్లాడాలనుకుంటే కనుక నేను పై ఆఫీషియల్స్తోని, అదేవిధంగా దీనికి రిలేటెడ్గా డ్రగ్స్ రిలేటెడ్గా ఉన్న శాఖలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డీఅడిక్షన్ సెంటర్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్, అదేవిధంగా మనకి ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో మాట్లాడాలి, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాలి. ఇలాంటి అన్ని డిపార్ట్మెంట్స్తోని కూడా ఒకసారి మాట్లాడి కూలంకషంగా ఉండి ఒకటైతే క్లియర్, ఈ 100 days ప్లాన్లో కంపల్సరీగా గంజాయి డ్రగ్స్ రవాణా అన్నది మ్యాక్సిమం తగ్గిస్తాం. దాని మీద మేమందరం కూడా వర్కౌట్ చేస్తాం. లాస్ట్ గవర్నమెంట్లో చంద్రబాబు గారి మీద, తర్వాత చాలా మంది టీడీపీ లీడర్ల మీద కేసులు పెట్టారు. సిఐడికి అంటే సిట్ వాటి మీద మళ్ళీ మీరు రివ్యూ చేస్తారు, వాటి మీద కేసులు ఎత్తేస్తారా? ఎందుకు కేసులు ఎత్తాలి? దేనికి కేసులు ఎత్తాలి? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది. ఈరోజు ఆ దాడి జరిగిన ఇష్యూ గురించి ఎంతవరకు వచ్చింది ఏంటన్నది మేము కూడా తెలుసుకోవాలి. చాలామంది చంద్రయాన్ ఫేక్ కోసి చంపారు, ఇంకా చాలామంది విషయాలు చాలా అన్యాయాలు జరిగినాయి. అలాగని తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కాదండి, మామూలు నార్మల్ పబ్లిక్ మీద కూడా అక్రమంగా కేసులు బనాయించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బాధితులు చాలామంది ఉన్నారు. అవే కాకుండా ఎవరైతే వాళ్ళ తాలూకు అవినీతికి బలైపోయారో, వాళ్ళ తాలూకు అక్రమాలకి బలైపోయారో వాళ్ళు కనుక వచ్చి మా కేసు రీఓపెన్ చేయండి, మా కేసు మళ్ళీ చెప్పండి అంటే కనుక డెఫినెట్గా మేము ఆ కేసు రీఓపెన్ చేస్తాము. మళ్ళీ రీఎంక్వైరీ చేసి వాళ్ళకి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి న్యాయం చేసేటట్టు చేస్తాం. సింగరేణి బొగ్గు గనుల వేలంపై కేంద్రానికి సీఎం రేవంత్ ఎందుకు లేఖ రాయడం లేదని బాల్కసుమన్ ప్రశ్నించారు. మొన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణలోని కొన్ని మైన్స్ని గనుల్ని వేలం వేయాలి, దానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తొందరగా నిర్ణయం తీసుకోవాలని చెప్పి వారు లేఖ రాసినట్టుగా తెలుస్తున్నది. సో దాంట్లో భాగంగా ఒక 5 ఐరన్ ఓర్ మైన్స్ అంటే ఇనుప ఖనిజపు గనులు, ఒక 5 లైమ్స్టోన్ సున్నప్రాయి ఖనిజపు గనులు, 1 మ్యాంగనీస్ ఖనిజానికి సంబంధించినటువంటి గని, మొత్తం 11 గనులకు సంబంధించి వేలం వేయాలని చెప్పి వాళ్ళు కిషన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్టుగా తెలుస్తున్నది. నేను అడుగుతా ఉన్నా మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని, గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మేము వేలం వేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని అంటే
మేము వేలం వేయము. డెఫినెట్గా మా సంస్థ సింగరేణి ఉన్నది. సింగరేణికి బ్రహ్మాండమైనటువంటి అనుభవం ఉన్నది. 100 ఏళ్ల పైచిలుకు చరిత్ర కలిగినటువంటి సంస్థ. 45-50 వేల మంది కార్మికులు పనిచేస్తున్నటువంటి సంస్థ, ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి సంస్థ. కాబట్టి మా ఏమైనా ఖనిజ ఇక్కడి గనులు ఏమైనా ఉంటే మా సింగరేణి సంస్థకి ఇచ్చుకుంటామని చెప్పి గతంలో మేము డినై చేసినాం, ప్రోత్సహించలేదు. మరి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి తెలియజేయాలి ఈ విషయంలో. ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం మరి ఎవరు మాట్లాడట్లేదు, ఉలుకు లేదు, పలుకు లేదు. మరి కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరికి మీరు తలూపినట్టయినా ఒప్పుకున్నట్టయినా మరి చెప్పాలి. అదేవిధంగా 52 బొగ్గు బ్లాకులు దేశవ్యాప్తంగా ఈ నెల 21వ తేదీ నుండి ఓపెన్ మార్కెట్లో వేలం వేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు ఢిల్లీ నుంచి నాకు కొంత సమాచారం వచ్చింది. 52 బొగ్గు బ్లాకులు, దాంట్లో సింగరేణి సంస్థకు సంబంధించిన బొగ్గు బ్లాకులు కూడా ఉన్నట్టు తెలుస్తూ ఉన్నాయి. గతంలో మా ప్రభుత్వము మేము అధికారంలో ఉన్నప్పుడు మా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా ప్రధానమంత్రి గారికి లేఖ రాసిండ్రు. మా అప్పటి పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఆనాడు బొగ్గు గనుల శాఖ మంత్రిగా ఉన్న ప్రహ్లాద్ జోషి గారికి లేఖ రాసిండ్రు. మేము సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరం కూడా, అదేవిధంగా కార్మిక సంఘాలన్నీ కూడా సింగరేణి బొగ్గు బావులను ఇవ్వాలి తప్ప వేలం పాటలు పెట్టొద్దు అని చెప్పి మేము కోరినాం. ఇవాళ నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. మరి మీరు 8 మంది ఎంపీలు గెలిచిరు, రాష్ట్రంలో ప్రభుత్వంలో ఉన్నారు. బీజేపీ వాళ్ళని కూడా కోరుతా ఉన్నాం. మరి మీరు రాష్ట్రం నుంచి 8 మంది ఎంపీలు ఢిల్లీలో ఉన్నారు. మరి తెలంగాణ ఖనిజ సంపదనంతా అదానికో అంబానీకో ఇంకొక ప్రైవేట్ కంపెనీకో దారదత్తం చేయడానికి బీజేపీ కాంగ్రెస్ పార్టీ రెండు మీరు మిలాఖత్ అయినరా? నేను అడుగుతా ఉన్నా సూటిగా. స్పష్టం చేయాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. ఎందుకంటే మా హయాంలో అటువంటిది మేము జరగనీయలే. మా 9.5-10 ఏళ్ల కాలంలో మేము అటువంటిది జరగనీయలే. అదేవిధంగా ఇప్పుడు ఆదిలాబాద్లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉన్నది. ఆ కంపెనీ మూతపడ్డది. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి సున్నప్రాయి గనుల్ని ఆ సంస్థకి ఇచ్చి అక్కడ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో అక్కడ ఇండస్ట్రీని ప్రారంభించవచ్చు. మరి వాళ్ళ ఆదిలాబాద్ నుంచి ఎంపీగా భారతీయ జనతా పార్టీ మనిషి గెలిచింది. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చర్య తీసుకుంటుంది దీని విషయంలో? రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది? గతంలో కూడా ఇవాళ ఎంఎండిఆర్ యాక్ట్ వచ్చింది 2015లో. ఆ ఎంఎండిఆర్ యాక్ట్లో 3 క్లాజుల్లో ఒక దాంట్లోనేమో యాక్షన్ పెట్టుకోవచ్చు, ఇంకొక దాంట్లో నామినేషన్ మీద కూడా ఇచ్చుకోవచ్చు అనేది ఉంది, అలకేషన్ కూడా చేసుకోవచ్చు అనేది ఉంది, కేటాయింపు చేసుకోవచ్చు. దాన్ని అనుసరించే ప్రధానమంత్రి గారి సొంత రాష్ట్రం గుజరాత్లో లిగ్నైట్ మైన్స్ని గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు అడిగితే ఆ అలకేషన్ పద్ధతిలో ఎంఎండిఆర్ యాక్ట్లో ఉన్నటువంటి దాని ప్రకారం అలకేషన్ పద్ధతిలో వాళ్ళకి ఇచ్చిర్రు. సో ఇప్పుడు మేము కూడా అదే కోరుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అన్ని ఇనుము ఖనిజపు గనులను కానీ, సున్నప్రాయి ఖనిజపు గనులను కానీ, మ్యాంగనీస్ ఖనిజపు గనులను కానీ, బొగ్గు బావులను కానీ సింగరేణి సంస్థకి ఇచ్చేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ఉంది. లేకపోయినట్టయితే ఇవి కనుక ప్రైవేట్ ప్లేయర్ల చేతుల్లోకి పోయినట్టయితే డెఫినెట్గా ఇది కాంగ్రెస్ బీజేపీ 2 పార్టీలు కలిసి కూడబలుకొని చేసినటువంటి తెలంగాణ సహజ సంపదను దోచుకునేటటువంటి ఒక కుట్రగా భారత రాష్ట్ర సమితి పార్టీగా మేము భావిస్తాం. ఎందుకంటే విభజన చట్టం ప్రకారం బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెట్టాలి. సెయిల్ ఆధ్వర్యంలో పెట్టిస్తారా, ఎవరి ఆధ్వర్యంలో పెట్టిస్తారో, ఏ పిఎస్యు ఆధ్వర్యంలో పెట్టిస్తారో పెట్టియండి బయ్యారంలో ఉక్కు కర్మాగారం. లేదంటే సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో పెట్టిస్తారా పెట్టియండి. పెట్టించి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి ఉమ్మడి ఖమ్మం కానీ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇనుప ఖనిజపు గనుల్ని ఆ ప్రాంతంలో వచ్చేటటువంటి బయ్యారం ఏరియాలో వచ్చేటటువంటి స్టీల్ ప్లాంటు మరి సింగరేణికి ఇస్తారా, మీరు సెయిల్కి ఇస్తారా, ఎవరికి ఇస్తారో వాళ్ళకే ఆ ఖనిజపు గనుల్ని కేటాయించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. సో ఇట్లా చేయకుండా ఇవి ప్రైవేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళకి దారదత్తం చేస్తాం అనుకుంటే డెఫినెట్గా ఇది పెద్ద కుట్ర. ఆ కుట్రలో భాగంగానే తెలంగాణ మీద భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎక్కడ లేని ప్రేమ ఒలకబోసి ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఇవాళ తెలంగాణ సహజ సంపదను దోచుకొని పోతున్నారనేది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతుంది. మీ వైఖరిగా రాబోయే రోజుల్లో దీని ద్వారా బహిర్గతమవుతుంది. ఇప్పటికైనా నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఈ ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటిపోయింది, 7 నెలలు నడుస్తున్నది. సింగరేణి బొగ్గు బావుల్ని సింగరేణి సంస్థకి ఇవ్వాలని చెప్పి ఒక్క లేఖ కూడా ఇప్పటివరకు ముఖ్యమంత్రి రాయలే ప్రధానమంత్రికి. ఇప్పుడు మొన్న కిషన్ రెడ్డి గారు లేఖ రాసి ఈ మైన్స్ అన్నిటికి సంబంధించి వేలం పాట మీరు పెట్టాలి ఇమీడియట్గా అని చెప్పి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా లేఖ రాసినట్టు ఇప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం మేము పెట్టాము, సింగరేణి సంస్థకే ఇవ్వాలి, లేకపోతే రాష్ట్రంలోని
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని టీఎస్ఎండీస్కి ఇవ్వాలనేటటువంటి ఒక లేఖ కూడా రాయాలి, ముఖ్యమంత్రి గారు రాయాలి, సంబంధిత మంత్రి ఇండస్ట్రీస్ మినిస్టరు ఎవరు కూడా స్పందించాలి. అంటే మరి ఏదైనా బీజేపీ కాంగ్రెస్ కూడా బలుకొని తెలంగాణ సహజ సంపదను తెలంగాణ సహజ వనరుల్ని దోచుకోవాలని కుట్ర ఏమైనా చేస్తున్నాయా? దీన్ని తెలంగాణ సమాజం గమనించాలని కోరుతా ఉన్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అటవీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ధ్వంసమైన నలంద విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం చాటి చెప్పే విధంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతాం. नालंदा ये केवल नाम नहीं है, नालंदा एक पहचान है, एक सम्मान है। नालंदा एक मूल्य है, नालंदा एक मंत्र है, गौरव है, गाथा है। नालंदा है उद्घोष इस सत्य का कि आग की लपटों में पुस्तकें भले जल जाएं, लेकिन आग की लपटें ज्ञान को नहीं मिटा सकती। नालंदा के ध्वंस ने भारत को अंधकार से भर दिया था। अब इसकी पुनर्स्थापना भारत के स्वर्णिम युग की शुरुआत करने जा रहा है। ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలను స్వీకరించిన తర్వాత కొలుసు పార్థసారథి గత ప్రభుత్వ పనితీరుపై రివ్యూ చేసి జరిగిన లోటుపాట్లను వివరిస్తూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం గృహ నిర్మాణంలో పేదవారికి అన్యాయం చేసిందని, టీడీపీ ప్రభుత్వ హయాంలో ఒక్కో ఇంటికి 2 లక్షల నుంచి 2.50 ఉంటే వాటిని వైసీపీ ప్రభుత్వం 1.80 తగ్గించారని, 2014 నుంచి 19 మధ్యలో కేవలం రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 4.4 లక్షల ఇళ్లను పూర్తిగా నిర్మించి ఇస్తే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. కూటమి నాయకులైన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి మీద అనేక ఆకాంక్షలతో, ఎన్నో ఆశలతో, చరిత్రలో లేని విధంగా అఖండ విజయం చేకూర్చిన ప్రజలకి, కూటమి కార్యకర్తలకి రుణపడి ఉంటానని తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరచడానికి నేను కృషి చేస్తా అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. హౌసింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినంత వరకు నిన్ననే రివ్యూ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలు ఈ కార్యక్రమం ఏ విధంగా జరిగిందని చెప్పేసి నిన్న రివ్యూ చేశాం. అంటే 2014-2019 మధ్యలో 2,50,000 యూనిట్ కాస్ట్ గా ఉన్న గృహం యూనిట్ కాస్ట్ గా ఉంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యూనిట్ కాస్ట్ ని మొత్తం 1.8 lakhs కి తగ్గించేసింది. తగ్గించడమే కాకుండా రూరల్ కొన్ని అర్బన్ డెవలప్మెంట్ ఏరియాలో అయితే రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కూడా బెనిఫిషరీకి ఇవ్వాల. మున్సిపల్ పరిధిలో మాత్రం 30,000 మాత్రం ఇచ్చారు. 2014-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹1,00,000 రాష్ట్ర ప్రభుత్వ వాటాగా ఈ స్కీమ్ ని నిర్వహించారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను టీడీపీ హయాంలో కొన్ని ఏదైతే ₹1,00,000 ఇచ్చారో ఎస్సీ ఎస్టీస్ కి అదనంగా కూడా ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇది స్టేట్ కంట్రిబ్యూషన్. దాదాపు 3 లక్షల వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో యూనిట్ కాస్ట్ ఉంటే, దాన్ని పేదల ప్రభుత్వంగా చెప్పుకునే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం 1,80,000కి తగ్గించడం ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాలని చెప్పేసి మీ దగ్గరికి మనం చేస్తా ఉన్నాను నేను. మరి అంతేకాకుండా తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యలో
పూర్తిగా స్టేట్ ఫండ్స్ తోనే రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే 4.43 లక్షల ఇళ్లని నిర్మించి పేద ప్రజలకు అందించిందని చెప్పేసి కూడా మనం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం యూనిట్ కాస్ట్ తగ్గించడమే కాకుండా స్టేట్ కంట్రిబ్యూషన్ ని ₹1,00,000 నుంచి 30,000కి తగ్గించింది. కానీ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 4.43 లక్షల ఇళ్లని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో నిర్వహించిందని చెప్పేసి మీ అందరికీ సవినీయంగా మనం చేస్తాను. విజన్ పవన్ కళ్యాణ్ ఆలోచన మోడీ గారి అండతో రాష్ట్రాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తాం. ఇప్పుడున్న కలయికతో పోలవరం అమరావతిలో త్వరగా అభివృద్ధి జరుగుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ రాకతో రాష్ట్రంలో ఉన్న వెనుకబడిన ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. భీమిలి ప్రాంతంలో ఉన్న పర్యాటక కేంద్రాలను కొలగొట్టి ఋషికొండను అభివృద్ధి చేశామని చెప్తారు. ఋషికొండపై ఆ పార్టీ నాయకులకే సరైన అభిప్రాయం లేదు. ఋషికొండను ధ్వంసం చేసి ప్రజాధనాన్ని వృధా చేశారు. కృష్ణా జిల్లాలోని అగ్రిగోల్డ్ కు సంబంధించిన భూములను మాజీ మంత్రి జోగి రమేష్ వారి కొడుకు బంధువులు భూ హక్కు పత్రాలు మార్చారని అభియోగం వచ్చింది. వాటిపై కూడా పూర్తిగా విచారణ చేపడతాం. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా నన్ను నమ్మి ఈ ప్రాంత ప్రజలు గెలిపించారు. రేపల్లె ప్రాంత ప్రజలు నాకు హ్యాట్రిక్ విజయం అందించారు. రేపల్లె ప్రాంతాన్ని నా శాయశక్తుల అభివృద్ధి చేస్తా. అమరావతి ఏకైక రాజధాని. ఇప్పటికే అమరావతిలో ఎలక్ట్రికల్ రోడ్లు అభివృద్ధి చేస్తున్నాం. ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిందో చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన, అలాగే మోడీ గారి అండ, తప్పకుండా ఈ కలయికతో ఈ రాష్ట్రం ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు కోరుకున్నారో భారతదేశంలో అగ్రస్థానానికి వెళ్ళాలి అని చెప్పేసి ఒక లక్ష్యంతో 14-19 పనిచేశారో, తప్పకుండా ఆ లక్ష్యాన్ని మళ్ళా 24లో మొదలుపెట్టి అతి త్వరగా దాన్ని చేరుకుంటారని చెప్పేసి నమ్మకం కూడా ఉంది. ఎందుకంటే ఒక మంచి కలయిక ఏదైతే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ రాష్ట్రం 30 సంవత్సరాలకు వెళ్ళిపోయిందో, అభివృద్ధి నోచుకోలేదు. కేవలం వారి కేసుల కోసం కేంద్రం దగ్గర పోయారు తప్ప ఎక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఎప్పుడు కూడా వాళ్ళు చేయలేదు. కానీ ఇప్పుడున్నటువంటి ఈ కలయిక చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, సుభిక్షంగా ఉండాలి లక్ష్యంతోనే పరిపాలన చేయాలని ముందుకెళ్తా ఉన్నారు. కాబట్టి మోడీ గారి యొక్క అండతో, కేంద్ర ప్రభుత్వం అండ ఉంటే తప్పకుండా పెద్ద ఎత్తున మనకి అమరావతి కానీ పోలవరం కానీ మీరు చూశారు. ప్రతి సోమవారాన్ని ఎలాగైతే పోలవరం చేసుకున్నారో, నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి లోటుపాట్లన్నీ కూడా చూసి వెంటనే కేంద్రానికి నివేదిక అందించి సత్వరంగా అది పూర్తి చేసే విధంగా, అలాగే అమరావతి, ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వం ప్రోయాక్టివ్ ప్రభుత్వం. 2019లో వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విధ్వంసం కోరుకుని ప్రజా వేదిక కూల్చడంతో పాటు మొదలుపెట్టినటువంటి పరిస్థితి మనం చూసాం. కానీ ఈ యొక్క ప్రోయాక్టివ్ గవర్నమెంట్ ఏదైతే కూటమి ఉందో, రాగానే అమరావతిలో రైతులందరూ హర్షించే విధంగా, ఎందుకంటే రాష్ట్రానికి ఒకే రాజధాని ఉండాలి, అది అమరావతి అయి ఉండాలని చెప్పే లక్ష్యంతో రోడ్లు పనులు కానీ, కరెంటు పనులు కానీ, అలాగే క్వార్టర్స్ ఉన్నాయి, జడ్జెస్ క్వార్టర్స్ కానీ, లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, అలాగే అన్ని వర్క్స్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో అవన్నీ కూడా సత్వరంగా పూర్తి చేస్తాం. అలాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్గా బాధ్యత తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క మంచి ఆలోచనతో గ్రామాలు బాగుపడితేనే రాష్ట్రం బాగుపడుతుందని నమ్ముతారు. కాబట్టి తప్పకుండా మన లాంటి వెనకబడిన ప్రాంతాల్లో కూడా పూర్తి అభివృద్ధి అనేది మనం వారి యొక్క ఆశీస్సులు తప్పకుండా చూపిద్దామని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తాం. రిషికొండ గురించి ఎవరు అడిగారు. భీమిలిలో అద్భుతమైనటువంటి టూరిజం స్పాట్గా ఉన్న ప్రాంతాలన్నింటి కూడా కుళ్ళగొట్టి ఒక సైకో పరిపాలనలో, ఎందుకంటే మనం చూసాం ఆ జగన్మోహన్ రెడ్డికి విలాసమైనటువంటి భవనాలు అనేది పిచ్చి. బెంగళూరులో 100 గదులు ఉన్నటువంటి 90 పైచిలకు బెడ్రూమ్లో ఉన్నటువంటి విలాసమైనటువంటి కోట, హైదరాబాద్ లోటస్ పాండ్, ఇట్లా ఒక సైకోతత్వం ఉంది, నియంతకు ఉండేటువంటి సైకోతత్వం ఉంది. కాబట్టి ఆ కొండని కూడా కొల్లగొట్టి విలాసమైన భవనాన్ని కట్టించి
అది ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా కట్టుకుని ఈరోజు మళ్ళీ మాట మార్చి వాళ్ళు ఏదో ప్రభుత్వ బ్లాక్ అనేది దానికి అవసరమైన తీరు బట్టి పర్టికులర్ డిపార్ట్మెంట్కి కానీ పర్టికులర్ ఇష్యూ బేస్ మీద సెక్రటరియట్ కట్టాలన్నా లేకపోతే ఇంకోటి కట్టాలన్నా అన్నా వాళ్ళ మంత్రులే కరెక్ట్గా చెప్పట్లేదు. ఒకలేమో ప్రభుత్వ భవనం ఉన్నారు, ఒకలేమో రాష్ట్రపతి వస్తే వాడుకోవచ్చు, గవర్నర్ వస్తే వాడుకోవచ్చు అని చెప్పి వివిధ రకాలుగా చెప్తా ఉన్నారు. తప్పకుండా దానిపైన ఇలాంటి చర్య తీసుకుంటే పేదలకు మంచి జరుగుతుంది. తప్పకుండా అది కూడా తీసుకుంటాం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రజాధన దుర్వినియోగాన్ని అరికట్టి ప్రజలకి మంచి జరిగే విధంగా దాన్ని కూడా మేము చేస్తాం. అలాగే ఏదైతే ఈరోజు పేపర్లో వచ్చినటువంటి మీ అగ్రిగోల్డ్ స్కామ్ గురించి తమను అడిగారో అది కూడా తప్పకుండా ఈరోజే మీటింగ్లో ఎంక్వైరీ చేసి, ఎందుకంటే అగ్రిగోల్డ్ చెందిన స్థలం కృష్ణా జిల్లాలో మాజీ మంత్రి జోగి రమేష్ గారి కుటుంబం, మరి పుత్రుడు, అలాగే వారి యొక్క బంధువులు కాజేసి దాని యొక్క ఓనర్షిప్ పత్రాలని, అంటే భూ హక్కుదారుడి యొక్క పత్రాలని మార్చారని చెప్పేసి కూడా పేపర్లు రావడం జరిగింది. తప్పకుండా దానిపై అధ్యయనం చేసి, ఎందుకంటే హక్కు పత్రాలు మార్చాలి అంటే తప్పకుండా దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఏ అధికారి కూడా, అంటే పొలిటికల్ లీడర్ అవ్వచ్చు, అలాగే అధికారి అవ్వచ్చు, ఎవరు తప్పు చేసినా కూడా క్షమించేది లేదు. తప్పకుండా వారిని కూడా తగిన శిక్ష వచ్చే విధంగానే ఈ నూతన ప్రభుత్వం అనేది ఎప్పుడు కక్ష సాధింపు చేయదు. కానీ తప్పు జరుగుంటే తప్పకుండా అది అరికట్టి ఎవరైతే తప్పు చేశారో అది అధికారం అవ్వచ్చు, పొలిటికల్ అవ్వచ్చు, వాళ్ళకి మాత్రం తప్పకుండా శిక్ష పడే విధంగా మాత్రం తప్పకుండా ముందుకు వెళ్తుంది. ఒక మంచి పరిపాలన ఇవ్వాల లక్ష్యంతోనే మేము ముందుకు వెళ్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఇంత పెద్ద బాధ్యత, ఎప్పుడు ఊహించినటువంటి బాధ్యత, రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అనేది ఈ రాష్ట్రం క్యాబినెట్లో 2వ 3వ స్థానంలో ఉన్నటువంటి పరిస్థితి అతనికి తెలుసు. అంటే మనం చూసాం ఈ రాష్ట్రంలో ఎన్నో రెవెన్యూ పాలసీస్ మారటం. మెడ్రాస్ రిజీమ్ ఉన్నప్పుడు, ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో నిజాం పరిపాలన ఉన్నప్పుడు, ఇంటిగ్రేషన్ ఆఫ్ స్టేట్ అయినప్పుడు పాలసీలు మార్పు, దాని తర్వాత 73 ROR యాక్టు, దాని తర్వాత ముఖ్యంగా 2014 బైఫరికేషన్ యాక్టు, ఇవన్నీ కూడా సక్రమంగా అమలు చేయాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వాలు పనిచేశాయి. కానీ మొన్న 5 సంవత్సరాల్లో 2019-24లో ఏ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందో పేద బడుగు బలహీన వర్గాలందరికీ అన్యాయం జరిగే విధంగా పాలసీలు తెచ్చి కేవలం వాళ్ళ అనువాయులందరినీ కూడా బలపరిచే విధంగా చేశారని చాలా ఆరోపణలు ఉన్నాయి. వాటిపైన తప్పకుండా అధ్యయనం చేసి పాలసీలు మార్పుకి కారణం, అమలు తీరు, ఇవన్నీ కూడా ఆఫీసర్స్తో కూడా ఈరోజు మధ్యాహ్నం 3ంటికి కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. తప్పకుండా అధ్యయనం చేసి ఏదైతే పేదల హక్కు పూర్తిగా వారికి కల్పించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఏదైతే రీసర్వే అని చెప్పేసి కూడా ఎంతో మంది పేదలకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా పేదలు ఎంతో మంది రిప్రజెంటేషన్స్ ఈ 4 రోజుల్లో చాలా మంది కూడా ఇవ్వడం జరిగింది. వాటిపైన కూడా అధ్యయనం తప్పకుండా మెరుగైన పాలన ఇవ్వాలి. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ పరిపాలించే రాబోయే రోజుల్లో ఒక సువర్ణ అధ్యాయంగా, ఎందుకంటే రాష్ట్రంలో రాజధానితో నిర్మాణంతో పాటు పలు అభివృద్ధి పనులన్నీ ఏది కుంటపడినాయి అవన్నీ కూడా సత్వరంగా పూర్తి చేసి ఒక మంచి హిస్టరీలో, అంటే చరిత్రలోనే నిలిచిపోయే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కాబోతా ఉన్నారు. కాబట్టి వారి ఒక క్యాబినెట్లో నాకు స్థానం కలపడం, అది కూడా మన రేపల నుంచి నేను ప్రాతినిధ్యం వహించడం, మన రేపల కుటుంబ సభ్యులందరూ కూడా చాలా హర్షణీయం. తప్పకుండా నా గొంతులో ఉన్నంత వరకు కూడా రేపల అభివృద్ధి కోసం నేను చేయగలిగింది పూర్తిగా చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు. పటాన్చెరు పట్టణంలోని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, ఆయన సోదరుడు గూడెం మధు ఇళ్లలో ఏకకాలంలో ఈడీ దాడులు. తెల్లవారుజామున ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న ఈడీ అధికారులు. నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారిన ఈడీ సోదాలు.
ఇవి బులెటిన్లోని అప్డేట్స్. పోలీసులు ధైర్యంగా పనిచేసే రోజులు వచ్చాయి. హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత. సింగరేణి బొగ్గు గనుల వేలంపై కేంద్రానికి సీఎం రేవంత్ ఎందుకు లేఖ రాయడం లేదని బాల్కసుమన్ ప్రశ్నించారు. గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అటవీ శాఖపై సమీక్ష నిర్వహించారు. ధ్వంసమైన నలంద విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం చాటి చెప్పే విధంగా తీర్చిదిద్దే దిశగా ముందుకు సాగుతాం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.